హాయ్, వెల్కమ్ టు సుభాన్ జీకే వరల్డ్. టుడే టాపిక్ వచ్చేసి పార్శ్వనాథుడు. ఈ పార్శ్వనాథుడు 23వ తీర్థంకరుడు. ఈయన ఒక చీనం వచ్చేసి పాము. ఈయన ఇక్ష్వాకు వంశానికి చెందినవాడు. ఓకే, ఈయన తండ్రి అశ్వసేన. ఈయన కాశీ లేదా వారణాసి రాజు. తల్లి రాణి వామాదేవి. ఓకే, సో పార్శ్వనాథ తల్లి. ఇక ఇతని శిష్యులు ఇతనికి పురుషధనియ అనే బిరుదుతో సత్కరించారమ్మా. పార్శ్వనాథునికి ఇతని యొక్క శిష్యులు పురుషధనియ అనే బిరుదుతో సత్కరించారు. ఓకే, ఇక 100 సంవత్సరాలు జీవించిన తీర్థంకరుడు ఎవరంటే పార్శ్వనాథుడు. శతాయు తీర్థంకరుడు అంటారు ఇతన్ని. శతాయు తీర్థంకరుడు అంటే 100 సంవత్సరాలు జీవించిన తీర్థంకరుడు ఎవరంటే పార్శ్వనాథుడు. ఓకే, ఇతను తీర్థంకర దశకు వచ్చి నిగ్రంథులు అనే మతంను తెచ్చాడమ్మా. తీర్థంకర అనే దశకు వచ్చి నిగ్రంథులు అనే ఒక మతంను తెచ్చాడు. అయితే ఇక్కడ నిగ్రంథులు అనగా అర్థము ప్రాపంచిక సుఖాలను త్యజించిన వాడు అని అర్థం. మనకు బౌద్ధ జైన మతాలలో వాటికి అర్థాలు అనేది కొంచెం బాగా చూసుకోండి. ఓకే, సో ఇక్కడ నిగ్రంథ సూత్రాలు ఎన్ని ఉన్నాయంటే మనకు 4 ఉంటాయమ్మా. 1 అహింస, జీవహింస చేయరాదు. 2 సత్యమునే పలగాలి. 3 అస్తేయ, దొంగతనం చేయరాదు. 4 అపరిగ్రహ, ఆస్తి కలిగి ఉండకూడదు. ఇవి ఈ సూత్రాలు. ఓకే, ఇక వర్ధమాన మహావీరుడు 5వ సూత్రము బ్రహ్మచర్యం యాడ్ చేశాడు. దీనికి వచ్చేసి బ్రహ్మచర్యం యాడ్ చేసింది ఎవరంటే వర్ధమాన మహావీరుడు. ఓకే, పార్శ్వనాథి గురించి మనకు అడుగుతుంటాడు కాబట్టి చూసుకోండి. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.